దయచేసి నీకు పుణ్యం ఉంటుంది, ఇలాంటివన్నీ నువ్వే చేసుకొని తిను కానీ మాకు పెట్టద్దమ్మా అని అన్నారు మా ఆయన మా ఇంట్లో. ఏంటా అనంటే నేను పాలకూర వెల్లుల్లి కారం చేశాననమాట. అసలు ఇంతకీ మీకెవరికైనా తెలుసా ఇది ఏ స్టేట్ది అని చెప్పేసి? నాకైతే తెలియదు అనమాట. మా ఆంధ్ర అయితే అస్సలు కాదు, తెలంగాణలో తింటారో లేదో తెలియదు, ఇంకా కర్ణాటకలో కూడా కాదనుకునే అనుకుంటున్నాను అనమాట. పాలకూరని ఇలా చేస్తారని నాకు తెలియదు. నేను యూట్యూబ్లో చూసి చేశాను. మా ఆయన అయితే లాస్ట్కి ఆ మాట అనేశారు. ఫస్ట్లో అయితే వాళ్ళు చెప్పిన ప్రకారమే ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు, కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించేసుకున్నాను. ఇంకా మిక్సీలో అవంతా వేసేసి ఇంకా ఉల్లికారం అన్నారని చెప్పేసి 2 ఉల్లిపాయలు, తెల్లగడ్డ అంతా కూడా వేసి గ్రైండ్ చేసేసాను అనమాట. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇలా ఆకునైతే కడిగేసి నీట్గా ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశాను. ఇలా మూత తీయగానే అంత నీళ్ళు అంతా ఇలా వెరైటీగా అనిపించింది అనమాట. ఇంతేనేమోలే ప్రాసెస్ అని చెప్పి ఉడికిచ్చిన మసాలా కూడా వేసేసాను. ఫైనల్ ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి తిప్పుతున్నాను అనమాట. ఆయిల్ అంతా కూడా పైన తేలింది. ఇంకా దీంట్లో పాటు నేను చపాతీ చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే అస్సలు మీరు చూడొచ్చు, నోట్లో పెట్టగానే నాకు ఒక రకంగా అనిపించింది. ఊరికే పాలాకు పప్పు చేసుకున్నా కూడా కడుపు నిండా తినేవాళ్ళం మేము. బట్ మొత్తానికైతే ఇది ఏ స్టేట్ రెసిపీ అనేది కనుక్కోవాలి అని చెప్పి నా మైండ్లో అయితే పడిపోయిందనమాట. నాకైతే ఏమాత్రం నచ్చలేదు. ఇంకా మా ఇంట్లో వాళ్ళ మాట అయితే ఇందాకే విన్నారు కదా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. బాయ్.